ప్రేమస్వరూపులైన ఆత్మబంధువులకు, దైవబంధువులకు, గురుబంధువులందరికీ నమస్కారం. మనం ఇంకా టాపిక్‌లోకి వెళ్దాం. ఒకసారి ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్దాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసాం మాత బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఇవాళ మనం ఇప్పుడు గాయత్రి మంత్రం ఇప్పుడు మంత్రశాస్త్రం గురించి మనం చెప్పుకుందాం. కొంచెం నేను బ్రీఫ్గా ఇవాళ మంత్రశాస్త్రం గురించి చెప్తాను. మంత్రశాస్త్రము అంటే ఇది ఒక శాస్త్రము. ఇప్పుడు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ ఇలా ఒకదానికి ఒక్కొక్క శాస్త్రం ఉందన్నమాట. కొన్ని భౌతిక శాస్త్రాలు అయితే, కొన్ని రసాయనిక శాస్త్రాలు అవుతాయి. అట్లానే ఇది కూడా మంత్రశాస్త్రము. మంత్రశాస్త్రం అంటే ఏంటంటే మననాత్ మంత్ర అని చెప్తాము. అంటే దాన్ని మనం మననం చేసుకుంటాం. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం ఎక్కాలు చదువుతాము. అవి ఒకసారి నేర్చుకున్న తర్వాత రిపీటెడ్గా మనం పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ వేసే వరకు వాటిని మనం ఎలా మననం చేసుకున్నామో, ఈ మంత్రాలు కూడా ఒకసారి ఒక గురువు దగ్గర తీసుకొని అవి మనం చనిపోయేంత వరకు లేదా ఆ దేవతని మనం చూసే వరకు ఆ మంత్రాన్ని మననం చేసుకుంటాం కాబట్టి దానికి మంత్రము అని చెప్పారు. అది మంత్రం కూడా ఒక శాస్త్రమే అన్నమాట. శాస్త్రం అంటే కొన్ని కండిషన్స్ ఉండాలి వాటికి కూడా. అట్లానే మంత్రానికి కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా మంత్రశాస్త్రానికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఈ ఫారెన్ కల్చర్ వచ్చింది కాబట్టి మనం మర్చిపోయాం అవన్నీ. వాళ్ళు మర్చిపోయేలాగా చేశారు కూడా. ఈ ఫారెన్ కల్చర్ వచ్చిన తర్వాత అసలు శాస్త్రం అంటే ఒకటి ఉందని మర్చిపోయారు. దానికి నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యోతిష్య శాస్త్రము. నెక్స్ట్ వాళ్ళు దెబ్బతీసింది ఏంటంటే సాంస్క్రిట్. మన దైవ లాంగ్వేజ్ అని చెప్తారు సాంస్క్రిట్ మనకి. వాళ్ళు ఇంగ్లీషే చదవాలి, సాంస్క్రిట్ చదివితే భారతదేశం వాళ్ళు బాగా బ్రిలియంట్లు అయిపోతారని వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు మనల్ని మానసికంగా చాలా దెబ్బతీశారు. ఒకటి, మనకి సాంస్క్రిట్ లేకుండా చేశారు. 2, జ్యోతిష్య పురుషుడికి జ్యోతిష్యమే అంగం అని చెప్తారు. జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రమే. జ్యోతిష్య శాస్త్రం లేకుండా చేశారు, సంస్కృతం లేకుండా చేశారు. సో మనకి ఇవాళ వీలైనంత వరకు నేను మంత్రశాస్త్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా సరే ప్రపంచంలో ఒక 5 ఉంటాయండి. అవి ఏవైనా తీసుకోండి. ప్రపంచము. అంటే ప్రవహించాయి అనుకోండి, లేకపోతే ఉన్నవి అనుకోండి. పంచము అంటే 5 ఉంటాయి. అది మనకి లలిత సహస్రనామాలలో బాగా జరిగిద్ది. పంచ సంఖ్యోపచారిణి, పంచ బ్రహ్మాసనస్థ, పంచ ప్రేతాసనాసాయని, పంచమి పంచమారాధ్య. అట్లా లలిత సహస్రనామంలో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగా ఉంది. బాగా తెలిసిన బాగా అర్థం. ప్రపంచము అంటే ఓన్లీ 5 ఉంటాయండి. ఒకటి, ఫస్ట్ మనం చూసుకుంటే ఆకాశము, 2 వాయువు, 3 అగ్ని, 4 జలము, 5 భూమి. ఇవి మాత్రమే అన్నిటి కలిపితే ప్రపంచం అంటారు. వీటికి కొంచెం పైన అమ్మవారి మాయ ఉంటుంది. ఆ మాయకి వెనక వైపు అమ్మవారు ఉంటుంది. ఈ 5 మాయని అడ్డం పెట్టుకొని అమ్మ తన స్వరూపం ఎవరికి తెలియకుండా చూపిస్తుంది అనమాట. సరే, అది వేరే టాపిక్, అది వదిలేద్దాం. ఇప్పుడు మనకు మంత్రశాస్త్రంలో అంతకుముందు మన ఋషులు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే మంత్రశాస్త్రం 3 విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే 3 రూల్స్ అనమాట. 3 కలిపితేనే మంత్రశాస్త్రం అంటారు. అంటే జనరల్గా మనకి 1 మంత్రం వస్తుంది, 2 యంత్రం వస్తుంది, 3 తంత్ర వస్తుంది. ఈ 3 కలిపితేనే మనం మంత్రశాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. బయట అపోహ ఎలా ఉందంటే మంత్ర అంటే ఓకే పర్లేదు, అందరికీ మంత్రం అంటే ఏదో ఒక దేవుడు మంత్రం చేసుకుంటారంటారు. మరి యంత్ర వచ్చేసరికి జనాలు అందరూ ఏమంటారంటే అబ్బో అవి ఏదో యంత్రాలు తంత్రాలు అంటారు. తర్వాత తంత్ర వచ్చేసరికి ఆ సౌండ్స్ని చాలా డిఫికల్ట్గా వాడుకున్నారు వాళ్ళంతా. మంత్ర, యంత్ర, తంత్ర అంటే మననాత్ మంత్ర, మనసుతో చేసేది మంత్ర. ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పే టెక్నాలజీయే తంత్ర. ఆ మంత్రానికి యంత్రానికి తంత్రానికి మధ్యలో వారధిలాగా ఉండేది యంత్రం అనమాట. ఇట్లా మనకి ఈ మంత్రశాస్త్రంలో ముఖ్యంగా 3 ఉంటాయి. ఒకటి మనం మంత్రం అని చెప్పుకున్నాము, 2 యంత్రం అని చెప్పుకున్నాము, 3 తంత్రం అని చెప్పుకున్నాం అనమాట.
మంత్రం అంటే మీకు తెలిసింది అక్షర స్వరూపంలో ఉండిద్ది. యంత్రం అంటే జామెట్రికల్ స్వరూపంలో త్రిభుజాలుగా ఉంటుంది. తంత్ర అంటే మంత్రాన్ని యంత్రాన్ని కలిపి ఎలా ఉపయోగించుకోవాలి అంటే చేసే పని తంత్రాగా ఉపయోగపడుద్ది. సరే మంత్రం అంటే మనకు అందరూ తెలిసిందే. అది గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట. అక్షర స్వరూపంలో ఉంటుంది మంత్రము. కానీ అక్షర స్వరూపంలో ఉంటుంది, బీజాక్షర స్వరూపంలో కూడా ఉంటుంది. దాన్ని మనం మంత్రం అంటాం. తర్వాత యంత్రం అంటే ఇది చాలా టాపిక్ అండి. ఆ యంత్రంలో ఓన్లీ త్రిభుజాలు వృత్తాలు ఉంటాయి. వృత్తమేమో పూర్ణత్వానికి సంకేతము. ఆ త్రిభుజమే వల్ల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అది చూపిస్తుంది. మళ్ళీ దాంట్లో ఒక చతుర్భుజం ఉంటుంది. చతుర్భుజం అంటే ఈ యంత్రాన్ని మీరు తూర్పు నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు, పశ్చిమ నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు, ఉత్తరం నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు, దక్షిణం నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు. అందుకనే దాంట్లో ఒక చతురస్రం ఉంటుంది. చతురస్రం తర్వాత వృత్తం ఉంటుంది. వృత్తము అంటే ఇది నిన్ను ఒక రూమ్లో పెట్టి లాక్ చేసినట్టు అనమాట. దాంట్లో మళ్ళీ త్రిభుజాలు ఉంటాయి. అంటే ఇచ్ఛాశక్తిలోనే నువ్వు లాక్ అయిపోవచ్చు, క్రియాశక్తిలోనే లాక్ అయిపోవచ్చు, జ్ఞానశక్తిలోనే లాక్ అయిపోవచ్చు. అట్లా లాక్ అయిపోవడానికి ఉంటుంది. నేను తర్వాత యంత్రం అనేది స్పెషల్గా మనం ఒకటి చేసుకుందాం. దాంట్లో చెప్తాను. తంత్ర అంటే మనం దాన్ని ఎలా వాడుకోవాలి, మంత్రానికి ఏ స్వరంతో వాడుకోవాలి, దాన్ని ఎలా పలకాలి, తర్వాత యంత్రాన్ని ఏం చేయాలి, దానికి కుంకుమ చేయాలా, అర్చన చేయాలా, మార్జనం చేయాలా, తర్పణం చేయాలి చేసేది. అందుకే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మంత్రశాస్త్రంలో 3 ఉంటాయండి. ఒకటి మంత్ర, యంత్ర, తంత్ర. సరే మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అందరికీ జనరల్గా మంత్రం అనగానే ఏం తెలిసిందంటే బయట పాపులర్గా ఉన్నది 1,25,000 మంత్రం జపం చేయాలి. తర్వాత దాంట్లో దశాంశం మనం హోమం చేస్తాము. దాంట్లో దశాంశం మళ్ళీ మనం తర్పణం చేస్తాము. దాంట్లో దశాంశం మార్జనం చేస్తాము. దాంట్లో దశాంశం అన్నదానం చేస్తాం. మళ్ళీ ప్రపంచం అని మనం టాపిక్ మొదలుపెట్టాం కాబట్టి మళ్ళీ ఈ పంచభూతాలతోనే మంత్రశాస్త్రం కూడా తిరుగుతుండేది అనమాట. ఫస్ట్ మంత్రం తీసుకున్న తర్వాత మంత్రానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీనే మనం ఆకాశతత్వంగా తీసుకుంటాం. శూన్యమే ఆకాశం అని చెప్తాం కాబట్టి ఆ మంత్రశాస్త్రంలో ఫస్ట్ అక్షరాలకి మధ్య ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీయే ఆకాశతత్వంగా చూసుకోవచ్చు. తర్వాత మంత్రాన్ని మనం ప్రొనౌన్స్ చేస్తాము. ప్రొనౌన్స్ చేసినప్పుడు అది శబ్దతత్వంగా తీసుకోవచ్చు. మంత్ర జపం 1,25,000 అయిపోయిన తర్వాత మనం అగ్నిలో ఆహుతులు వేస్తాము. అది అగ్నితత్వంగా తీసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత తర్పణం మార్జ్యం అని మనం పాలతోనూ నీళ్ళతోనూ చేస్తాము. ఇది తర్పణం అనమాట. దీన్ని పాలతో నీళ్ళతో చేస్తారు. ఇది జలతత్వం అనుకోవచ్చు. లాస్ట్కి ఒక 10 మందికి అన్నదానం పెట్టమని చెప్తారు. అదే భూమి సాధన. భూమి నుంచే మెటీరియల్ వస్తుంది కాబట్టి భూమిలోనే చెప్తారు. అదే మనం ఎంత చేసినా ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళలేమండి. అదే మనకు తెలియకుండా కూడా ఈ ప్రపంచాన్ని వాడుకుంటాం. సిద్ధులు ఏం చేస్తారంటే తెలిసి వాడుకుంటారు, మనం తెలియకుండా వాడుకుంటాము, అంతే తేడా. వాళ్ళు వాటిని పంచభూతాలను ఈ ప్రపంచాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్గా పట్టించుకునే వాళ్ళకి అదేమో అర్థమవ్వదు. అది ఇప్పుడు మంత్రశాస్త్రంలో మనం పంచభూతాల సీక్వెన్స్ కూడా ఎలా ఉందో చెప్పుకున్నాం కదా. అది ప్రపంచము అంటే పంచభూతాలు. మంత్రశాస్త్రంలో కూడా ఈ పంచభూతాలు మనం ఎలా ఆరాధిస్తున్నాము ఇప్పుడు ప్రూవ్ అయింది. తర్వాత మంత్ర, యంత్ర, తంత్ర గురించి కూడా చెప్పుకున్నాము. అట్లానే ఇప్పుడు మన శ్రీరామ్ శర్మ గురుదేవులు, ఆంజనేయ మాతాజీ వాళ్ళు బాగా హైలైట్ చేసింది ఏంటంటే గాయత్రిని బాగా హైలైట్ చేశారు. వాళ్ళిద్దరు పూర్ణ సిద్ధులు కూడా వాటిలో. తర్వాత నెక్స్ట్ వాళ్ళు బాగా హైలైట్ చేసింది మనకి హోమం హైలైట్ చేశారు. హోమం హైలైట్ చేసిన తర్వాత పంచభాగాలుగా వేరేవి కూడా హైలైట్ చేశారు. అవి ఏం హైలైట్ చేశారంటే ఫస్ట్ మీరు దేవతలకి సహాయం చేయండి, దేవతలు మీకు సహాయం చేస్తారు. తర్వాత మీరు మనుషులకు సహాయం చేయండి, మనుషులు మీకు సహాయం చేస్తారు. మీరు ప్రపంచానికి సహాయం చేయండి, ప్రపంచం మీకు సహాయం చేస్తుంది అని వీళ్ళు ఒక త్రిపుటి కనిపించారు. ఫస్ట్ మీరు మంత్రాలు చేసి నిత్యం గాయత్రి హోమం చేయండి, దానివల్ల దేవతలకు సహాయం అవుతుంది, తర్వాత దేవతలు మీకు సహాయం చేస్తారని చెప్తారు. తర్వాత 2 మనుషులకు సహాయం చేయండి. మనం మనుషులం కాబట్టి మనం హెల్ప్ చేసుకుంటే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు కాబట్టి మనుషులకు సహాయం చేయమని చెప్పారు. తర్వాత ప్రకృతికి కూడా సహాయం చేయమని చెప్తారు. ఎలా సహాయం చేయమని చెప్తారంటే మంత్రశాస్త్రం చేసేవాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తాం కాబట్టి మన వల్ల ఎక్కడ ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ అట్లా ఈ పంచభూతాలకు సంబంధించిన ఏమి పొల్యూషన్ లేకుండా చూసుకోమని చెప్తారు.
ఆ మంత్రంలో శ్రీరామ శర్మ గారు అలా చెప్పారు. రామకృష్ణ మాస్టర్ ఏం చెప్తారంటే అసలు లాజిక్ మ్యాజిక్ మొత్తం ఈ పంచభూతాలు ఈ ప్రపంచంలోనే ఉంది. ఈ ప్రపంచాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇంకన్నీ తెలుసుకున్నట్టే అని చెప్తాడు. అదే మాస్టర్ చెప్తారు, యంత్రం అంటే భయపడవసరం లేదు, మంత్రం అంటే భయపడాల్సిన అవసరం లేదు, తంత్రం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మినిమం బేసిక్ ఎవరికి తెలియకే వాటికి చాలా చెడ్డ పేరు చెప్పారు అని మాస్టర్ చెప్తాడు. తర్వాత ఇప్పుడు ప్రపంచం గురించి చెప్పాం కదా, ఇలాంటి ప్రపంచంలో శంకరాచార్య కూడా మనకి పంచాయతీతనం అని ఒక 5 దేవతలతో కలిపి ఒక పూజనిచ్చాడు. అంటే పంచాయతీతనం మళ్ళీ పంచే, దాంట్లో కూడా మళ్ళీ 5 వస్తాయి అన్నమాట మనకి. దాంట్లో ఫస్ట్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గణపతి ఉంటాడు, తర్వాత సూర్యుడు ఉంటాడు, తర్వాత దాంట్లో అంబిక దుర్గా శక్తి ఉంటుంది, తర్వాత శివుడు ఉంటాడు, మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు. ఇదే పంచాయతీతనం. మనకి ఏ దేవుడు అయితే ఇష్టం ఉంటాడో ఆ దేవుడిని మధ్యలో పెట్టుకుంటాము, మిగతా వాళ్ళు 4 మూలలు 4 పెట్టుకుంటాము. ఆ నలుగురు నర్చించి మనం ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆయన ఎంత యూనిక్గా పెట్టాడంటే శంకరాచార్యులు, అంటే అందరి సమానమే, భారతదేశం మొత్తం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకూడదు, అంత మంచిగా ఉండాలని ఆయన పంచాయతీతనం గురించే పెట్టాడు. జనరల్గా అక్కడ ఒక పంచాయతీతనం ప్రూవ్ అయింది. తర్వాత పంచభూతాలు మనం ప్రూవ్ చేశాము. తర్వాత నెక్స్ట్ సనాతన ధర్మంలో గోమాతలు 33 కోట్ల దేవతల మంది ఉంటారని చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. గో అంటే సూర్యకిరణాలు కూడా వస్తాయండి, గో అంటే ఆవు అని కూడా వస్తుంది. ఇదివరకు సనాతన ధర్మం మొత్తం ఆవుల మీద ఆధారపడింది కాబట్టి గోవు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గోవు కంటే ఎక్కువగా సూర్యకిరణాల మీద ఆధారపడుతుంది కాబట్టి సూర్యకిరణాలు కూడా గో అని మన పూజ్య గురుదేవులు ఆర్కే మాస్టర్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. మీరు కొంచెం దాన్ని రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఇదివరకు ఋషులు మునులు తపస్సు చేసుకునే వాళ్ళంతా ఆవు మీదే ఎక్కువ ఆధారపడ్డారు కాబట్టి మన వాళ్ళు ఎక్కువ హైలైట్ చేశారు ఆవుల్ని. ఇప్పుడు ప్రపంచం మొత్తం సౌరశక్తి మీద ఆధారపడుతుంది కాబట్టి ఆవుల్ని కూడా గో అంటారు, సూర్యకిరణాలని గో అంటారు. మన లోపల పంచేంద్రియాలని ఉంటాయండి, మళ్ళీ పంచేంద్రియాలు అని ఉంటాయి. ఒకటి కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము ఇట్లా కలిపి 5 పంచేంద్రియాలు ఉంటాయి. అవి కూడా 5 పంచేంద్రియాలే. సరే, ఆవుతో కూడా కలిపితే మనకి ఆవు నుంచి 5 పంచామృతాలు 5 వస్తాయి. వాటిని పంచగవ్యాలు అంటారు. ఒకటి ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు.